హలో గైస్, వెల్కమ్ టు కోడ్ ఫైరీ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ఒక 4 ప్రోగ్రామ్స్ ఏమో చూసాం. ఇప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్గా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి ఒకటి చూద్దాం. లెట్స్ స్టార్ట్. టుడే ప్రోగ్రామ్ వచ్చేసి 1 and A and B and 2. ఓకే, ఇలా ఒకటి, అండ్ ఇంకోటి 1 A 2 B B B B, ఇది ఒకటి. ఇంకా ఇది ఒకటి. ఇంకా చెప్పాలంటే ఇంకోటి 0 1 1 1 1. ఓకే, ప్రోగ్రామ్స్ ఎలా చేయాలో చూద్దాం. దీస్ 4 ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవన్నీ ప్రోగ్రామ్స్ లెక్క కాదు, కొంచెం చేంజ్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ లైక్ దీస్ ప్రోగ్రామ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మన ప్రోగ్రామ్స్ మిస్ కాకుండా ఉంటారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. క్లాస్ ప్రోగ్రామ్ ప్యాటర్న్ 26 మెయిన్ మెథడ్. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? 1AB2 అంటే క్యారెక్టర్ కావాలి, ఇంటిజర్ కావాలి. char ch equal to a, ఇంటిజర్ n equal to 1. తర్వాత ఒక ఫర్ లూప్ తీసుకోవాలి ఎట్లాగో. ఇంటిజర్ I equal to 1, I less than or equal to 4, I plus plus. తర్వాత ఫర్ లూప్ ఇంటిజర్ j equal to 1, j less than or equal to 4, j plus plus. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఏముంది మనకు అవుట్పుట్ 1 రావాలి, I equal to 1 and I equal to 3. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇఫ్ ప్రింటింగ్ కూడా ఇఫ్ I equal to 1 or I equal to 3 or 4, I equal to 4 అయితే క్యారెక్టర్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. n ప్లస్, ఓకే, ఎల్స్ క్యారెక్టర్ వాల్యూ ప్రింట్ చేయాలి. ప్రింట్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఓకే, బట్ ఇలా రాసి ఇలా చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? చూడండి, ఒకసారి రన్ చేస్తుందాం, మీకు అది తెలుస్తుంది. ఆర్ గెటింగ్ ఓకే? ఇక్కడ మన ఎక్సిట్ ఎంట్రీ చేయలేదు, n ప్లస్ ప్లస్ చేస్తున్నాం, ch ప్లస్ ప్లస్ చేస్తున్నాం. ఆఫ్టర్ రన్ మీకు ఇక్కడ తేడా కొడుతుంది కదా, 1 వస్తుంది బాగానే, కానీ ఇక్కడ ఏ వెళ్ళిపోతుంది. సో మనం ప్యాటర్న్ చూసుకొని మన ప్రోగ్రామ్ రాయాలి ఖచ్చితంగా. ఇలా మనం గుడ్డిగా రాసేసాం కూడా వెళ్ళిపోతుంది. సో ఇలా చేయకూడదు. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఈ 2 వాల్యూ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఎప్పుడు ఇంక్రీజ్ కావాలి? మనకు I equal to 3 ఉన్నప్పుడు మాత్రమే ఇంక్రీజ్ కావాలి. ఓకే, అండ్ ఇప్పుడు బి వాల్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? I equal to 2 ఉన్నప్పుడు మాత్రం ఇంక్రీజ్ కావాలి. సో కండిషన్ రాయాలి దీనికి, ఇంక్రీజ్ అయ్యే టైంలో. ఇఫ్ I equal to 2, I equal to 2,
సిహెచ్ ప్లస్ ప్లస్. అండ్ ఇక్కడేంటి ఎల్సిఫ్ రాయాలి. ఇక్కడ ఎల్సిఫ్ ఐ ఈక్వల్ టు 3 అయితే ఎన్ ప్లస్ ప్లస్ చేయాలి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుంది, మనకు అవుట్పుట్ కరెక్ట్ వస్తుందో. ఇప్పుడు వస్తుందా? ఆర్ గెటింగ్? ఇలా మనం క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ రాయాలి. దాన్ని కన్వీనియంట్గా రాయాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే రాయాలని చెప్తారా ఏమన్నా? చెప్పరు, మనం చేసుకోవాలి. ఓకే, అలా. అండ్ ఇది సేమ్, ఇది కూడా అంతే. ఇప్పుడు 1 ఐ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు మాత్రం ఇంక్రీజ్ కావాలి ఎన్ వాల్యూ, అండ్ ఐ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు క్యారెక్టర్ వాల్యూ ఇంక్రీజ్ కావాలి, అంతే. ఇది దీనికి. అండ్ ఇది ఏంటిది? ఇది బాగానే ఉంది, ఇది ఎప్పుడు ఇంక్రీజ్ చేసినా పర్లేదు. కానీ ఇదేంటిది? ఇది ఐ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు మాత్రం ఇంక్రీజ్ చేయాలి ఈ వాల్యూ. అండ్ సేమ్ ఫర్ దిస్ ఆల్సో. ఓకే, we will see for this. Pattern 27. మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసి n equal to 1 char ch equal to a for loop integer I equal to 1 I less than or equal to 4 I plus plus for loop integer j equal to 1 j less than or equal to 4 j plus plus. ఇక్కడ ఏముంది ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనకు ఐ వాల్యూ అనేది అంటే ఎన్ వాల్యూ అనేది ఐ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు, అండ్ ఇది ఐ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు. సో ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సిందే నార్మల్గా ఎన్ ప్లస్ ప్లస్ ఇలాగా ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 అండ్ ఐ ఈక్వల్ టు 3. ఐ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు ఎన్ వాల్యూ ప్రింట్ కావాలి. ఎన్ ప్లస్ ఎల్స్ sys out ch plus okay. After this loop, if I equal to what? I equal to 2 ఉన్నప్పుడు n వాల్యూ ఇంక్రీజ్ కావాలి. n ప్లస్ ప్లస్ else if I equal to 3 ఉన్నప్పుడు క్యారెక్టర్ వాల్యూ ఇంక్రీజ్ కావాలి, అంతే. సో సేవ్ ఇట్, అండ్ ఆఫ్టర్ దిస్ లెట్స్ రన్ దిస్. ఇంతే 1 2 అండ్ 1 year 2 3 ఇంతే. దిస్ ద అవుట్పుట్. అండ్ ఇది అంటారా, ఇది కూడా వెరీ వెరీ సింపుల్. మనం దీన్ని కూడా చూద్దాం ప్రోగ్రామ్ ఎలా చేయాలి. ఇప్పుడు క్రియేట్ వన్ మోర్ క్లాస్, pattern 28. దీన్ని కూడా ఇంటీరియర్ క్యారెక్టర్ ఉంది కాబట్టి చెక్ ఇంటీరియర్ అండ్ క్యారెక్టర్. and for loop integer I equal to 1 for loop వచ్చేసి integer j equal to 1 j plus plus. ఇక్కడ అంటే n వాల్యూ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అయినా పర్లేదండి, ఓకే. అండ్ ఏ వాల్యూ మాత్రం ఐ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు మాత్రం ఇంక్రీజ్ కావాలి. సో if I equal to 1 or I equal to 2 ఉన్నప్పుడు మాత్రమే n వాల్యూ కావాలి. అండ్ n వాల్యూ ఇంక్రీజ్ చేసినా ఇక్కడ ఇంక్రీజ్ చేసినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఇంక్రీజ్ చేయకూడదు. n ప్లస్ sys out ch plus plus. After this for loop,
సిస్ అవుట్ దాన్ని ఇచ్చిపెట్టేసి తర్వాత ఇఫ్ I equal to 3 character value increase చేయాలి అంతే. Let's run this, we will see it. Let's run one more time. Are you getting same output? ఇప్పుడు ఒకవేళ 5 తీసుకోండి, I equal 5 లైన్లో n వాల్యూ ప్రింట్ చేస్తే n వాల్యూ 5 వస్తుంది. ఎందుకంటే మనం లాజికల్ రాయలేదు కాబట్టి డైరెక్ట్ n వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఒక్కొక్క లుక్కి. సో ఇట్స్ నో లాజిక్ ఫర్ ఇట్. అండ్ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం, ఇది కూడా సేమ్ యాస్టీస్ అదే ఉంటుందండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. లెట్స్ స్టార్ట్ ఫర్ దిస్ అండ్ వీ విల్ ఫినిష్ దిస్ వీడియో. క్లాస్ నేమ్ వచ్చేసి pattern 29 main. మనకి ఇక్కడ ఒక 0 తీసుకోవాలి, ఇంటీజర్ I equal to 1, I less than or equal to 4, I plus plus, అండ్ ఇంకోటి ఇంటీజర్ J equal to 1, J less than or equal to 4, J plus plus, and sys out n plus n value print చేస్తాం. ఆఫ్టర్ దిస్ ఫర్ లూప్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద n వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. ఇఫ్ n is greater than 1, n is greater than 1, n equal to 0 మళ్ళా. ఓకే, చూద్దాం వస్తుందో రాదు అవుట్పుట్. ఆర్ యూ గెటింగ్ 0 1 0 1? ఎందుకంటే ఇక్కడ మనం రాస్తాం ఫస్ట్ 0 ప్రింట్ అయిపోతుంది, ఈ ఫర్ లూప్ అయిపోయినాక 0 ప్రింట్ అయిపోయి ఇక్కడ వచ్చినాక n equal to 1 అవుతుంది. సో 1 greater than 1 అని చెక్ చేస్తుందా? సో ఇది ఫాల్స్ కదా, 1 greater than 1 ఫాల్స్ కాబట్టి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్ళి 1 వాల్యూ ఉంటుంది కానీ 1 వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి n equal to 2 అవుతుంది. 1 greater than 2 ఇస్ కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్ కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చేసి n వాల్యూని 0 చేస్తుంది. అప్పుడు థర్డ్ లైన్లో 0 వాల్యూని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి మళ్ళీ ఇక్కడ 1 చేస్తుంది. 1 greater than 1 ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి న్యూ లైన్ ప్రింట్ అవుతుంది, న్యూ లైన్కి వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇదండి. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా మళ్ళీ చూడండి, బికాస్ దిస్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన అసలైన ప్రోగ్రామ్స్. సో ప్రాక్టీస్, వితౌట్ ప్రాక్టీస్ ఏది రాదు, ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అసలుకే రావు. అండ్ ఆఫ్టర్ దిస్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ we will start with arrays and string. If you like this video, like, share and subscribe. If anyone have any doubt, please comment. Stay tuned to Code4Rich channel. Thanks for watching.